వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వారం రోజుల నుంచి తమ కొడుకు మృతదేహం ఎప్పుడు వస్తుందా అన్నటువంటి ఆవేదనతోటి రాకేష్ తల్లి ఇక్కడే ఉంది. ఒకసారి ప్రస్తుతానికి నిన్నటి నుండి కూడా వస్తుందన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా మృతదేహాన్ని అప్పగించడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. అమ్మ, నిజంగా రోజుకు చూస్తున్నారు రాకేష్ మృతదేహం తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. మీ వారు మీ కుటుంబ సభ్యులు కూడా అక్కడే దాదాపు వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవచ్చా మేడం? ఈడ ఎట్లాంటివి ఉన్నాయంటే రోజు వాళ్ళు ఇస్తాం అని రోజు జరుపుకుంటూ వస్తాను. ఇవాటికి 5వ రోజు వాళ్ళు పోయి వాళ్ళకు తిండి లేదు, తికాన లేదు, నీళ్లు లేవు, నిప్పులు లేవు, వాళ్ళకు భాష రాదు, ఆ మాట రాదు. వాళ్ళకి అందరూ ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళే. మా భర్త కూడా ఆరోగ్యం మంచిగా లేదు. ఆయనకు దమ్ము మోసాయి, కాళ్ళు ఇరిగినాయి, కాళ్ళు వాపుల చడవో కడబడిపోయిందట. ఆయనే ఆ పోయిన వాళ్ళకు కూడా సేవలు మా భర్త కన్న బిడ్డను కూడా చూయించలేదట. ఇంతవరకు చూయించకున్నా కూడా ఆడ ఇస్తాం అంటే వాళ్ళు ఆశతోటి అట్లనే ఉంటారు. మా బొక్కలు ఇచ్చినా మేము పట్టుకపోతామని వాళ్ళు హాస్పిటల్ ముందటనే నిరాహార దీక్ష పడతాను. అయినా ఇప్పటి వరకు ఇయ్యలేదు. ఇప్పుడు ఏ తల్లి అయినా కన్నబిడ్డ వస్తే దాన్నం చేసుకుంటా ఆ బొక్కలతోటి అని ఆశతోటి ఉంటుంది. నేను అదే ఆశతోటి ఉన్నా. నా బిడ్డను కడసారి అన్న నేను ముఖం చూసుకుంటా, ముఖం కనబడకున్నా బొక్కలనన్న చూసుకుంటా అని నేను ధీరతోటి ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ అయినా కూడా ఒక కన్న తల్లి బిడ్డే. ఆ కన్న తల్లి బిడ్డే అయినా దబ్బున కొడుకే సత్తాడు. ఇప్పుడు ఆ తల్లి ఆ కొడుకు ముఖం చూసుకునే హక్కు లేదా? ఆ గవర్నమెంట్కైనా హక్కు లేదా? ఇప్పుడు నాకెట్లా నా బిడ్డను ఇత్తలేరు? ఆ బిడ్డను నాకు ఇస్తే నేను ఎట్లనో దాన్నం చేసుకుంటా అని నేను వేడుకుంటున్నా. నా కన్న బిడ్డను నాకు ఇస్తే నేను నా బొక్కలైనా. వాళ్ళు తాత్సరం చేస్తున్నారు, మరి ఇంకా లేట్ చేస్తుంటా అంటే ఇప్పుడు మీ ఆలోచన వారికి ఏం చెప్పదలుచుకుంటున్నాం? ఇంకా లేట్ అవుతుంది కదా, ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం? ఏం చేస్తాము అన్నది ఇక మేము అందరం ఇక గట్లనే ఏదన్నా ఒకటి చేసుకొని వస్తాం. గవర్నమెంట్ పేరు చెప్పేసి వస్తాం. ఇక ఇప్పుడు ఇవాటి వరకు చూస్తాం, రేపు అందరం ఏం చేస్తాం? మా భర్త ఇట్లా వస్తాడు కదా తీసుకురాని పోయినా ఇక ఎన్ని రోజులు ఉంటారు? రేపు 6వ రోజు అవుతుంది వాళ్ళు పోయి. మన బాట కదా, రేపటి వరకు వచ్చేది ఉంటాయి. ఇంతమంది డబ్బా తెచ్చుకుంటాము. ఈ గవర్నమెంట్ పేరు చెప్తాము, ఆ గవర్నమెంట్ చెప్తాము. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ పేరు, ఆ గవర్నమెంట్ పేరు. నా బిడ్డను నాకు అప్ప చెప్పకుంటే మేము అదే నా బిడ్డతోటి నేను పోతా. మేము బతికేదే ఎక్కడిది? ఇప్పుడు నా కొడుకు నన్ను సాది నాకు చిన్న కొడుకే కన్న తల్లికి కుండబట్టాలి అంటారు మన పద్ధతి ప్రకారం. ఇప్పుడు ఆ కొడుకే నాకు కుండబట్టే కొడుకునే నాకు కళ్ళ ముందు పట్టకున్నా మంచిదే. చూస్తానన్నా కూడా నా కొడుకే మేమే పట్టుకొని చూస్తానన్న కొడుకును కూడా చూపెడతలేరు. ఇప్పుడు బొక్కలన్నా ఇస్తే మేము దాన్నం చేసుకుందామని కోరుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి కూడా తల్లిదండ్రులు ఉంటారు. ఎవరు చనిపోయినా కానీ ఇట్లాంటి పరిస్థితులే వస్తాయా అన్నటువంటి ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఎందుకంటే చిన్న కొడుకు అనేటువంటి వాడు తల్లికి తలకొరువు పెట్టేటువంటి వాడు. కానీ ఆ చిన్న కొడుకు చనిపోయిన తర్వాత చివరి చూపు కూడా నోచుకోకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాల యొక్క ఆలోచన విధానం మార్చుకొని వెంటనే తమ కుటుంబం సభ్యులకు సంబంధించినటువంటి ఆ పడిగాపులు కాస్తున్నటువంటి వాళ్ళ ఆవేదన కూడా అక్కడ అర్థం చేసుకొని అక్కడి ప్రభుత్వం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని రాకేష్ మృతదేహాన్ని ఇక్కడికి పంపించాలన్నటువంటి విజ్ఞప్తిని కూడా చేస్తున్నారు. ఒకవేళ ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా కుటుంబ సభ్యులందరం కలిసి మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి రాకేష్ మృతి చెందిన తర్వాత ఒక్కొక్కరుగా రాకేష్ కుటుంబానికి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. వారి బంధువులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 6 రోజులుగా మృతదేహాన్ని అప్పగించడం పోవడం పట్ల అనేక మంది కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోకపోవడానికి కూడా చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వ అధికారులు పెద్దలు ఏం చేస్తున్నారన్న ఒక ప్రశ్న తలెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా మరో అడుగు ముందుకేసి ఇక్కడ వారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రస్తుతానికి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు రాకేష్ అనేటువంటి వ్యక్తి చదువుకుంటున్నటువంటి సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ప్రత్యామ్నాయం లేని విధానంగా తనపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి. నిజంగా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు అట్లాంటి రాకేష్ మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం ఎట్లా చూస్తున్నారు మీరు? ఒకటన్నా రాకేష్ అన్న
ఇంతకుముందు విద్యార్థి నేతగా ఉండి ఉద్యమాల వైపు ఆయన జరిగినటువంటి అవమానాలను అసమానతలను ఎదుర్కొని ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, అదేవిధంగా అసమానతలు, కుల సమస్య, అదేవిధంగా దోపిడీ, నిరుద్యోగం, ఇవన్నీ అంటరానితనం, ఇవన్నీ సమస్యలను ఎదుర్కొని అవన్నీ చూసి నేను ఏదో ఒకటి సమాజాన్ని చేయాలని చెప్పి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు వెల్లిరు ఆపరేషన్ కాగారు ఒక ఎత్తు, చంపడం ఒక ఎత్తు అయితే ఈ చంపిన తర్వాత శవాలను కనీసం ఇంటికి ఇవ్వకపోవడం అనేది ఒక కుట్ర లెక్క భావించవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు మనకు చైనాతో అనేకసార్లు యుద్ధం జరిగింది, పాకిస్తాన్తో అనేకసార్లు యుద్ధం జరిగింది. వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం మేము వాళ్ళ శవాలను పంపిస్తున్నామని చెప్పి ఈ దేశంలో పాకిస్తాన్ వాళ్ళ శవాలు, తీవ్రవాద శవాలు ఉంటే కూడా వాళ్ళని పంపించి వాళ్ళ దేశాలకు పంపించి కడసారి వాళ్ళ కళ్ళ తల్లిదండ్రులకు చూపు ఇచ్చే విధంగా అంతిమయాత్ర చేసే విధంగా కూడా ప్రభుత్వం కల్పించింది అవకాశం. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కల్పించింది. కానీ ఈ దేశ పౌరులైనటువంటి ఆదివాసీలు అయితేనేమి, మన తెలంగాణ ప్రజలైతేనేమి, భారతదేశ ప్రజలైతే ఎవరైతేనేమి, వాళ్ళు ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ఓటర్ ఐడి ఉన్న వాళ్ళు ప్రజలు, ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఇక్కడ చచ్చిపోతే, వీళ్ళ దాడిలో చచ్చిపోతే వేరే తీవ్రవాద దాడిలో కూడా చచ్చిపోలేదు. వాళ్ళు ఈ దాడిలో వీళ్ళు ఎవరైతే ఆపరేషన్ కాగారుతోటి ఎవరైతే కార్పొరేట్ శక్తులకు దండకరమైనటువంటి ఖనిజ సంపదను కట్టబెట్టే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి కాగారు ఆపరేషన్లో మరణిస్తే ఆ శవాలను కనీసం కన్న తల్లిదండ్రుల కడచూపు కూడా చూపినటువంటి ఒక దుస్థితికి ఈరోజు ప్రభుత్వాలు తెగబడ్డాయనంటే ఇది చాలా బాధాకరం అని చెప్పుకోవాల్సి. ఇంకో విషయం కూడా తెలియజేస్తా ఉన్నా, మీరు తెల్లారు లేస్తే భారత్ మాతాకి జై, సనాతన ధర్మము, హిందూ ధర్మం అని చెప్పి మాట్లాడతారు కదా. ఈ చచ్చిపోయిన వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయిన కూడా వీళ్ళందరూ కూడా హిందువులు అనే కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం హిందూ మతంతో మీరు రాజకీయాలు చేస్తారు కదా, మరి చచ్చిపోయిన వాళ్ళు హిందువులే కదా, వీళ్ళ శవాలను కడసూపుకైనా కానీ మీరు ఇచ్చేయండి, వాళ్ళ కనీసమైనా చూసుకుంటారు, కడసూపుకైనా చూసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా శవ రాజకీయాలు బంద్ చేయాలి. సిగ్గులేని చంద్రబాబు నాయుడు నీకు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలాసార్లు బుద్ధి చెప్పిర్రు, అయినా నీకు సిగ్గు లేకుండా ఇప్పటికి కూడా నువ్వు నీ అలిపిరిలో జరిగిన బాంబు దాడికి వ్యతిరేకంగా జరిగిన ఏదైతే ఉన్న బాంబు దాడికి ఆ కారణం మనసులో కుట్ర పెట్టుకుని వీళ్ళు శివరాజకీయాలు చేస్తున్నాడు సిగ్గులేని చంద్రబాబు, నీకు ఇప్పటికి కూడా రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. శివరాజకీయాలు బంద్ చేసి వెంటనే మీ కుట్రను మొత్తం వెనక్కి తీసుకొని శవాలను ఇంటికి పంపించాలని కూడా విద్యార్థి సంఘంలో డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. ఈరోజు చంద్రబాబు ఆయన అలిపిరిలో దాడి చేసినందుకు కుట్రలో భాగంగానే ఈరోజు ఈ మావోయిస్టు మృతదేహాలను ఏవైతే ఉన్నాయో వీటిని వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇవ్వకుండా ఒక కుట్రపూరితమైన రాజకీయం చేస్తున్నారు. దీని మీద తక్షణమే ఆ కుటుంబాలకు వాళ్ళ మృతదేహాలను ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించింది ప్రజలను ఇబ్బంది పెడతారని చెప్పేసో, లేకపోతే కన్న తల్లులను ఏదో కంఠశోకానికి గురి చేస్తారని చెప్పేసో కాదు, ఒక మంచి పాలన కొనసాగిస్తారని చెప్పేసి ఈరోజు ఓట్లేస్తే ఈరోజు దుర్మార్గంగా ఈ దేశ సైన్యంతో ఈ దేశ ప్రజలపై దాడి చేయించే ఒక కుట్ర, ఒక ఖనిజ సంపద ఏదైతే ఉందో ఈ ఖనిజ సంపదను అంబానీకి, అదానికి, జిందాలకు వీళ్ళకి అప్పచెప్పేందుకు ఒక కుట్రపూరితమైన ఒక నిబంతోనే ఈరోజు ఛత్తీస్గఢ్ మధ్య భారతదేశంలో మావోయిస్టుల పేరుతో ఈరోజు ఆదివాసులను చంపేయడం ఈ దుర్మార్గమైన చర్య. తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి మహేష్ PDS డిస్ట్రిక్ట్ సెక్రటరీ. ఓకే, ఇక్కడ ఆపరేషన్ కగారును నిలిపివేయడంతో పాటు చనిపోయినటువంటి రాకేష్ మృతదేహాన్ని వెంటనే అప్పగించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా శవాలను అప్పగించడం అనేది ఒక ఆనవాయితీ వస్తుంది. కానీ ఈ దేశవాసులైనటువంటి వాళ్ళపైనే ఒక అంతర్యుద్ధం లాంటి వ్యవస్థ నెలకొల్పి ఇక్కడ ఆపరేషన్ కగారు పేరిట అంతమొందించిన తర్వాత కొంతమంది మావోయిస్టులు చనిపోయిన తర్వాత వాళ్ళ శవాలను కూడా అప్పగించకపోవడానికి కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. హిందూ ధర్మం పేరు చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకులు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ హిందువులైనటువంటి చనిపోయినటువంటి వాళ్ళ హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలకు కూడా వాళ్ళ శవాల్ని ఇవ్వకపోవడానికి కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పటికైనా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని ఇక్కడ రాకేష్ మృతదేహంతో పాటు తెలంగాణ ప్రాంతంతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినటువంటి 4 మృతదేహాలని వెంటనే అప్పగించి ఆపరేషన్ కగారును నిలిపివేయాలన్నటువంటి ఒక సూచనలు అలాగే డిమాండ్ మాత్రం ఇక్కడ వరంగల్ నుండి మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.